అరణ్యంలో కుంభ అనే పేరు గల ఒక పెద్ద పాము ఉండేది. కుంభ ఎంతో బలవంతమైన సర్పం. చిన్న చితక జంతువులు దానికి తినడానికి సరిపోయేవి కావు. అడవిలో ఉన్న జంతువులను తింటూ ఉండేది. ఒకరోజు కుంభ కడుపు నిండా ఆహారం తినడం వలన కడుపు నొప్పితో బాధపడుతూ ఉంది. అదే సమయంలో అటుగా వెళుతున్న ఒక మునీశ్వరుడు కుంభాన్ని చూసి ఇలా అంటున్నాడు. ఏమైంది కుంభ, బాధపడుతున్నావు? స్వామి, నా పేరు మీకు ఎలా తెలుసు? నాకు అన్నీ తెలుసు. తిన్నది అరగలేదా? అవును స్వామి, నన్ను కాపాడండి, మీకు రుణపడి ఉంటాను. సాయం కోరిన వారిని వదిలి వెళ్ళలేను. నీ నొప్పిని తగ్గిస్తాను, కంగారు పడకు అంటూ తన మంత్రాలతో కుంభ కడుపు నొప్పిని తగ్గించాడు ఆ మునీశ్వరుడు. కుంభతో ఇంకేమీ మాట్లాడకుండా అక్కడ నుండి వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తరువాత అడవిలో ఉన్న జంతువులంతా మునీశ్వరుని వద్దకు వెళ్ళి, కుంభ జంతువులన్నీ తినేస్తున్నాడు, మీరే కాపాడాలి అని మొరపెట్టుకున్నాయి. వాటి బాధని చూడలేక కుంభ వద్దకు వెళ్ళాడు ముని. ఎలా ఉన్నావు కుంభ? స్వామి, నేను చాలా బాగున్నాను. జంతువులను ఆహారంగా తింటూ ఆనందంగా ఉన్నాను. నువ్వు నా మాటను వినాలి. వింటావా? మాట మీద నిలబడతావా? నన్ను రక్షించారు. మీరు ఏమి చెప్పినా చేస్తాను స్వామి. చెప్పండి, ఏం చెయ్యమంటారు? అడవిలో ఉన్న జంతువులన్నింటినీ తింటూ పోతే అడవిలో జంతువుల మనుగడ ఉండదు. నువ్వు జంతువులను తినకుండా ఉండాలి. అదే నా మాట. అలాగే స్వామి, జంతువులను తినను, మాట ఇస్తున్నా అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది కుంభ. కొన్ని రోజుల తరువాత ముని అటుగా వెళుతుంటే కుంభ బాధతో నీరసించి ఒక చోట పడి ఉంటుంది. అది చూసిన ముని, అరెరే కుంభ, ఎంతో బలవంతమైన సర్పం నువ్వు, ఇలా ఎందుకు అయిపోయావు? ఆహారం లేకపోతే ఇంకా ఎలా అవుతారు స్వామి? జంతువులు తినడం మానేశాను, అందుకే ఇలా అయిపోయాను. నాకు ఓపిక లేదు, ప్రాణం పోయే సమయం. నన్ను మోక్షానికి తీసుకుని వెళ్ళండి అంటూ అక్కడే చనిపోయింది కుంభ. నన్ను క్షమించు కుంభ, నిన్ను స్వర్గానికి తీసుకొని పోతా అంటూ తనలో ఐక్యం చేసుకున్నాడు ఆ మునీశ్వరుడు.